అందరికీ నమస్కారం అండి. సీమ కథలకు స్వాగతం. నేను అనంతమాలతి, అనంతపురం నుండి. ఇప్పుడు ప్రముఖ కవి, రచయిత కాశీభట్ల వేణుగోపాల్ గారి బొమ్మ జెముళ్ళు కథ విందాం. కాశీభట్ల వేణుగోపాల్ గారు 1954 సంవత్సరంలో కర్నూలులో జన్మించారు. అనంతపురం జిల్లా వజ్రకారూరు నుంచి కర్నూలుకు వచ్చి స్థిరపడిన కుటుంబం వారిది. సాహిత్యంతో పాటు సంగీతం, సంస్కృతం తెలిసినవారు. జీవితాన్వేషణలో 3 సార్లు దేశాటన చేశారు. దేశాటన చేయడం వల్ల తనలోని రచయిత గాఢమైన అనుభూతుల్ని ఒడిసి పట్టుకోగలిగాడని అంటారు. ఇబ్బందులు, ఇరుకు ఇళ్ళు, అంతే ఇరుకు మనసులు, తీరని కోరికలు, పెద్దగా ఎవరూ స్పృశించని చీకటి ఆలోచనల్ని, నిషేధిత సంబంధాలను తన రచనల్లో చెప్తూ మనస్తత్వ విశ్లేషణపూర్వకంగా 12కు పైగా నవలలు, 100కు పైగా కథలు రాశారు. కాశీభట్ల వేణుగోపాల్ గారి రచనలు చదివి అర్థం చేసుకుంటే జీవితంలోని గందరగోళ పరిస్థితులను సమన్వయపరచుకోవచ్చు. మన జీవితంలోని డార్క్నెస్ని మనం ఒప్పుకోలేనంతగా మనల్ని మనం మోసం చేసుకుంటూ బతికేస్తున్నామని ఎరుకపరిచే ఈ బొమ్మ జెముళ్ళు కథ ప్రధాన పాత్ర దృష్టికోణం నుండి చెప్తున్నట్టుగా ఉంటుంది. మనసు లోపలి దుర్మార్గపు ఆలోచనల్ని, మనో చీకటి కోణాల్ని తేటతెల్లం చేస్తూ మనిషిలో ఉండే సహజాతి సహజమైన డార్క్ యాంగిల్స్ని అంతే సహజంగా మన ముందు ఉంచుతుంది. మనల్ని మనకు కొత్తగా పరిచయం చేస్తూ మన అంతర్ముఖ చిత్రం ఇదా అని విసుగుపోయేలా చేస్తూ మార్పు దిశగా ఆలోచింపచేస్తుంది. బొమ్మ జెముళ్ళు. రేపటిని ఓ అద్భుత స్వప్నాన్ని చేసి కోర్కల కుంచెలతో, ఊహల రంగులతో కనిపించిన కాన్వాస్ మీద చిత్రిస్తూ, ఒక్కోసారి ఒక్కో భాగాన్ని చెరిపించోటి ఇంకో ఊహ సర్దుతూ నేనుంటే జల్జం మారుస్తూ పరిగెత్తుకొచ్చింది. నాయనా వాడు చచ్చిపోయా నాయనా అంటూ. వాడెవరో స్ఫురించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. అందరిలాగానే వాడెప్పుడు చచ్చిపోతాడా అని నేను ఎదురు చూచిన వాడినే కాబట్టి. ఆ చచ్చింది నా బాల్యమిత్రుడని నేను చెప్పుకునే మురళి అని తెలియటానికి అరక్షణం కూడా పట్టలేదు నాకు. నేను ఉలిక్కి పడలేదు, నా ఊహలు తొణికి పడలేదు. జాగ్రత్తగా నా ఊహల్ని, రేపటి స్వప్న చిత్రాన్ని పక్కకి జరిపి బయటికి వచ్చా. వస్తూ వస్తూ సామాజికుడి ముఖాన్ని తగిలించుకోవడం మాత్రం మరవలేదు. మురళి చచ్చిపోయినట్టున్నాడు నాయన, రవంతొచ్చి చూసిపో తండ్రి, తండ్రి మాకీ పీడ ఏంటికో గాని ఆ ముండా కొడుకొచ్చి ఇన్నే సావాలనా, కొంత జల్దొచ్చి చూసిపోండి నాయనా. జల్జా మనబడే ఆడతనమని లోకల్ అనుకునే ఇప్పుడు చచ్చిపోయాడనబడుతున్న మురళి వదిన ఆక్రోశం. కలలు కంటున్న నేను మరణవార్తని, అది నా బాల్యమిత్రుడి మరణవార్తని మామూలుగా కాఫీ ఇంకో సిప్లాగా పీల్చి ఎంత నిబ్బరం అని నాలో నేను ఆశ్చర్యపోతూ కదిలాను. మురళి మరణం. బ్రతుకంతా ఒంటరి అయి ఏకాకిగా మాట్లాడను, పోట్లాడను, ఆట్లాడను, అన్నిటికీ జీవన దౌష్ట్యాన్ని మాత్రమే ఎదుర్కొన్న మురళి మరణం. బక్క పల్చటి మురళి, 46 ఏళ్ల మురళి. 4 రోజుల క్రితం వరకు ఓ హోల్సేలర్ దగ్గర సేల్స్మన్గా పనిచేస్తూ అంగడంగడి, చిన్న చిన్న ఊళ్ళు, పల్లెలు, బీడీ బంకులు, పెద్ద దుకాణాలు తిరుగుతూ ఆ డొక్కు వ్యాన్లో సబ్బులు, పేస్ట్లు, వాసన నూనెలు, షాంపూలు అమ్ముతూ ఒక లాడ్జీ మెట్ల కింద జాగాను గదిగా మార్చి డబ్బు చేసుకునే ఓ వ్యాపారి ముంగిట్లో అంగలార్చిన మురళి. తీవ్రంగా జ్వరం వచ్చి అన్న పంచన చేరిన అనాథ మురళి. వివాహమనబడే సామాజికపు ముసుగు తొడుక్కున్న ఒకానొక ప్రాకృతిక సుఖానికి నోచుకోని మురళి. రోడ్డు పక్క పాకల్లో దోసల్లో ఆశలు, ఆశలతో 6 రూపాయల ఖరీదు చేసే పాసాలు, జాడీ బీడీలు, బోడిబాడీల చీకటి స్పర్శలు, వాటి తాలూకు మామూలు సాదా సీదా అదో జాతి మనిషి మురళి. నేను తప్పించుకు తిరిగిన మురళి, నా బాల్య స్నేహితుడు మురళి. మురళి చచ్చిపోయాడు. వెళ్ళి చూసా. కాలం కనికరం లేకుండా కర్కశంగా మురళి శరీరం మీద అడుగులేస్తూ నడిచిపోయిన గుర్తులు దిగంబరంగా. చనిపోయి చాలాసేపు అయినట్టుంది. శరీరం బాగా చల్లగా ఉంది. నీళ్లు రాని కళ్ళతో మురళిల తమ్ముడు లక్ష్మీపతి అనబడే ఓ దరిద్రుడు పీనుగు కింద పరిచి ఉన్న దుప్పటిలాగి మడిచి పక్కన పెట్టుకున్నాడు. అన్నా, పైటాలకి మంచులు దొరకరు, జల్దీ దిబ్బకెచ్చాం. మా మంచులు కూడా అందరూ వచ్చేసిరి. ఏమన్నా? మురళి అన్న. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా ఈ పీడను వదిలించుకోవాలనే ఆత్రం. ముందు పీనగిని మంచం కిందేయండ్రి,
ఓ పెద్దాయన సలహా. పట్టండి అని నేను ముందుకు కదిలా. దుప్పటి తొలగ్గానే వెళ్ళకిలా పడ్డ మురళి కుడి చెయ్యి. నా చేతికింత ఆసరా ఇవ్వండని మురళి శవం జాలిగా, దీనంగా, దయనీయంగా ఈ దుర్మార్గపు ప్రపంచాన్ని దేవరిస్తున్నట్టు చాచిన మురళి చెయ్యి. లోపలి మనసు మాటిమాటికి లేస్తోంది. నా సామాజికుడు దాన్ని తొక్కిపడుతూనే ఉన్నాడు. మనసు కీచుమని అరుస్తుంది. మురళి అప్పుడు ఎప్పుడో ఆ చిన్నప్పుడు, ఆ మసక మసక జ్ఞాపకాల్లో అక్కడెక్కడో, ఊరి బయట గచ్చ పొదల్లో, బైరాగి దిమ్మ మీద, అరిఫ్ టాకీసు, టికెట్ క్యూలు, చిల్లాకట్టే, పాడు పనిళ్ళు, ఇంకా బయట కూడా వేయని కూర్మమ్మ. ఒరేయ్ మిత్రుడా, నా బాల్యపు కౌమారపు పేజీల నిండా ఎవరూ దిద్దలేని అచ్చుతప్పైన అక్షరాలు నిండిన వాక్యమా, నిశ్చెల్లమై నిలిచిపోయిన నీ చేతిలో గత లతాంత సువాసల్ని ఏ విధంగా అద్దనురా అని మనసు ఆక్రోశిస్తుంటే, చాలే అవన్నీ బాల్య చేష్టలు, లోకం తెలియని తనపు జాడలవి, ఎవరి కర్మకెవరు బాధ్యులు, వీణ్ణిట్టా పతనమైపోమని నువ్వు చెప్పావా, లేదు నువ్వే వాడి పతనానికి కారణమైనావా అని నా లోపలి సామాజికుడు ప్రస్తుత మురళి స్థితికి నువ్వేం కారణం కాదులే, నీ తప్పేం లేదులే అని నన్ను అనునయిస్తూ ఉన్నాడు. ఓహోహో సామాజికుడా, బొట్నెలు 2 పురికొస్తోని కలిపి కట్టుండ్రి ఎవరో అంటున్నారు. మంచం మీద నుంచి దింపడానికి నాని చివికి ఛిద్రమై కంపు కొడుతున్న దిండు మించి మురళి తల పైకెత్తితే నోట్లోంచి వాసన 2-3 రోజుల్లాగా పోసుకున్న ఉచ్చారొచ్చు గుప్పున్న మీద దాడి చేశాయి. దిండుది ఆడంగుల ఆత్రం. ఆ చివికిపోయిన దిండు కిందేదో లంక బిందెలు నిధి నిక్షేపాలు ఉంటాయేమోనన్న క్రూరత్వం. దిండు కింద ఒక పాలిథీన్ కవర్లో ఓ ఉత్తరాల కట్ట, రంగులు మాసిపోయిన ఓ సిల్క్ కర్చీప్తో కట్టిన చిన్న మూట కనిపించాయి. ఆ కర్చీపు మూట విప్పి చాలా రోజులై ఉంటుందని దానికున్న ముళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. మురళి తమ్ముడు లక్ష్మీపతి, నేను శవం దగ్గరగా ఉన్నాం కాబట్టి మేమిద్దరమే వాటిని ముందుగా చూసాం. లక్ష్మీపతి టకటక ఆ కర్చీపు ముళ్ళని విప్పేశాడు. లోపల సుమారు 600-700 రూపాయలు ఒక చిన్న కాగితం ముక్క ఉన్నాయి. పీసీ సర్కార్ కంటే వేగంగా, లాఘవంగా లక్ష్మీపతి ఆ డబ్బుని జేబులోకి, కాగితం ముక్కని పాలిథీన్ కవర్లోకి మార్చేశాడు. శవాల్ని దోచుకోవడం గురించి ఇప్పటివరకు వినడం మాత్రమే. సంబంధ బాంధవ్యాలు తెగి రాలి పడిపోయిన తర్వాత ఎవరికెవరు? అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, స్నేహితులు ఎవరు? ఇది ఓ శవం అంతే. అది కూడా ఓ అనాథ శవం. ఆ శవం బ్రతుకున్నప్పుడు దాని పేరు మురళి. ఆ ఉత్తరాల కట్ట, ఖాళీ కర్చీపు లక్ష్మీపతి వాళ్ళన్నకు చూపించాడు. తోత్తెరి, ఈ నా బట్టకి కాగితాలొకటి ఏంటి రావి పార్నుకుండ్రి, దళిద్రం అని చెప్పి అసహించుకున్నాడు మురళి అన్న. ఆ చీదరింపు మురళి చచ్చేదేదో ఏ రోడ్డు మీదో ఇంకో తమ్ముడింట్లోనో, లేదు వాడి గదిలోనే చచ్చుంటే బాగుండు అన్నట్టుంది. అది దిగంబరంగా, నాలో కుతూహలం. ఆగండి, మీకు అవసరం లేకపోతే నేను తీసుకుంటాను ఆ కాగితాల్ని, ఆస్తికి సంబంధించి గొడవలేమీ లేవు కదా అని నేను జాగ్రత్త పడుతూ అడిగా. తీసుకోనా, వాన్ జాబులతోని కాగితాలతోని మాకేం పెరికే పని, మిగిలిన 28 ఎకరాలు గొడ్లు బాగానే 18 దినాలు అయిపోయా, ఇంకేం మిగులుతుంది, ఈ నా బట్టని గుంత చేసే ఖర్చు తప్ప. అమానుష్యం నాలో మనిషి. బ్రతుకు నాటకం తెర తీసినప్పటి నుంచి అన్నం మెతుకు కోసం మంగళార్చిన మురళి శరీరం ఆఖరికి శవమై కూడా అవమానింపబడుతోంది. వాడు ఆకలి చావే చచ్చాడని అనుమానం. అందరం గొప్ప గొప్ప మాటలు మాట్లాడేవాళ్లమే, ఏవేవో అర్థం కాని, అర్థం లేని సిద్ధాంతాలు వల్లవేసేవాళ్లమే, మాటల నిండా మానవత్వం, కళ్ళ నిండా కార్పణ్యం కార్చేవాళ్లమే. కానీ మా మొండాలకు వేలాడుతున్న చేతులు మాత్రం మొండివి, మా గుండెలు ఎండినవి. మేము మనుషులమే, పిలిచి పిడికెడనం వాడికి వేగలుగుండి వేస్తే అది కాస్త రోజువారీ తద్దీనమై పీడై మా నెత్తికి చుట్టుకుంటుందేమోనన్న అసహ్యపు చింతనతో మాకు మేముగా మిగిలిన మనుషులం, సామాజికులం. వాడు అరుగు మీద కూర్చొని ఆశగా గుంటలు పడ్డ కళ్ళతో, పీక్కుపోయిన మొహంతో ఏదో విధంగా నన్ను ఆకర్షించాలని నేను అటు ఇటు రోడ్డుపై తిరుగుతున్నప్పుడు వాడు ప్రయత్నిస్తుంటే, వాడి చూపులకి నా రూపం చిక్కుకోకూడదని చిత్ర విచిత్ర ప్రయత్నాలు చేసి తప్పించుకు తిరిగిన వాడిని నేను, వాడి బాల్యమిత్రుణ్ణి. ఇప్పుడు మాత్రం ఏమాత్రం చొరవ చూపినా వల్లకాట్ల గుంత తవ్వించిన కూలీనో, పాడె కోసం బొంగులకయ్యే ఖర్చో, శవం మీద సైనుగుడ్డ బిల్లో ఏది నా మీద పడుతుందో అని
జాగ్రత్త పడే సామాజికుడే నా ముఖ చిత్రం. ఏ ఆర్భాటం లేకుండా, కనీసం ఓ తడికన్ను తోడు కూడా లేకుండా మురళి పీను కదిలింది. ఈ సభ్య సమాజంలో సామాన్యుల్లో మరీ సామాన్యుడిగా పుట్టి ముందు తండ్రి, తర్వాత తల్లి, ఆ తర్వాత ఆప్యాయత, ఇంకా ఇంకా అన్ని సంబంధాలు ఒక్కొక్కటిగా పోగొట్టుకొని ఆఖరికి అనాథ అయి ఎవరూ భరించలేని అసహ్యంగా పరిణమించిన మురళీ శవం ఆఖరికి మనస్ఫూర్తిగా తనను ఆహ్వానించను కూడా ఆహ్వానించలేని శ్మశానం వైపు కదిలింది. కదిలి మన్నైంది. మన్ను మిన్ను ఏకం కాలేదు, మౌనంగా మామూలుగానే ఉన్నాయి. మురళి తల కింద నుంచి నేను తీసుకొచ్చిన పాలిథీన్ కవర్లోని ఉత్తరాలు, కాగితాలు 2 రోజుల వరకు చుట్టం పడలేదు. ఈ 2 రోజులు మురళి కళ్ళు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. గుబులు గుబులుగా ఉండింది. 2 రోజులుగా అదే దృశ్యం. జాలిగా గుంటలు పడ్డ కళ్ళతో కట్ట మీద కూర్చున్న మురళి నన్ను తన చూపులతో పిలుస్తున్నట్టు అదే దృశ్యం. నాకు తెలిసిపోయింది, ఆ కళ్ళను తప్పించుకోలేను. తప్పించుకోవడం కన్నా ఎదుర్కోవడమే సులభం. ఎలా ఎదుర్కోను? మురళి చచ్చిపోయాడే. ఉత్తరాలు తెరవాలంటే భయం. ఒక్క క్షణం మనసుగ్గబట్టుకొని ఆత్మను గిరుక్కున వెనక్కి తిప్పేశాను. నా ఎదురుగా మడతలు మడతలుగా పరుచుకున్న మురళి తాలూకా అస్పష్టత ఉత్తరాల రూపంలో ఇప్పుడు అనిపిస్తుంది. నన్ను తరుముతున్న కళ్ళలో ఆకలి లేదు, ఏదో ఆర్తి. ఏదో అడగాలని కాదు ఆ కళ్ళు నన్ను వెంటాడింది, ఏదో చెప్పాలని. ఇన్నాళ్ళు ఆ కళ్ళను తద్వారా మురళిని తప్పించుకొని నేను పొరపాటు చేశానా అనిపించింది. ఎవరో చెన్నకేశవులు రాసిన ఉత్తరాలవి. రాయించిన ఉత్తరాలనడం శుభమేమో. ఫ్రమ్ అడ్రస్ చెన్నకేశవులు, కాఫీ హోటల్, బస్టాండు, ముగ్గురాళ్ల, పోస్ట్. ప్రతి ఉత్తరం వెనక అదే అడ్రస్. దాదాపు అన్నీ ఇంగ్లాండ్ లెటర్లే. దాదాపు అన్నీ ఒకే ఉత్తరానికి నకళ్ళలాగా ఉన్నాయి. మురళీ సారుకు కాపీ హోటలు చెన్నకేశవులు రాయించిన ఉత్తరం ఏమనగా, నువ్వు పంపించిన దుడ్డు ముట్టినది. శ్రీనివాసులకి 20, సాయమ్మకు 30 ఇప్పించడం అయినది. ఈ పక్కకు వచ్చినప్పుడు వచ్చిపోయేదని మనవి. రాయించిన వారు కాపీ హోటలు చెన్నకేశవులు. డబ్బు లెక్కలో కొద్ది తేడా అంతే. దాదాపు అన్ని ఉత్తరాలు అంతే. మొత్తం కలిసి 17 ఉత్తరాలు. 14వ ఉత్తరం తీస్తుంటే మడతల్లోంచి జారి ఓ చిన్న ఫోటో ముక్క కింద పడింది. 4-5 కలిసి తీయించుకున్న గ్రూప్ ఫోటోలోంచి నిలువుగా కత్తిరించి తీసిన ఓ పిల్లాడి ఫోటో. చూసి చూడంగానే అనిపించింది వాడు మురళిలా ఉన్నాడని. చిన్నప్పటి మురళి ముఖం గుర్తు రాకున్నా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించి వచ్చిందనుకొని ఆ ఫోటోలో పిల్లవాడి మొహంతో గుర్తుకు రాని మురళి బాల్య ముఖాన్ని కలిపి అవునవును మురళి ఇలాగే ఉండేవాడని తృప్తిగా అనుకొని నిర్ణయించుకున్నా. ఈ ఫోటో ముక్క మురళి కొడుకుది అని ఏదో వికృతమైన తృప్తి. యథాలాపంగా ఆ ఫోటో ముక్కని తిప్పి చూసా. పెన్సిల్తో ఏవో అంకెలు వేసున్నాయి. ట్యూబ్లైట్ వెలుతురికి పెట్టి చూసా. 560 అని అంకెల్లో వేసుంది. టక్కున చచ్చిపోయిన మురళి దిండు కింద కర్చీప్తో కట్టిన మూట, ఆ మూటలో డబ్బు, అవి తీసి దాచేసిన మురళి తమ్ముడు లక్ష్మీపతి వెంటనే స్ఫురణకు రావడం జరిగింది. 560 అని ఫోటో వెనక వేసిన అంకెకు, చచ్చిపోయిన మురళి దిండు కింది ఆ డబ్బుకు లంక ఎట్లా పెట్టగలిగిందో ఈ మానవ మీద. అటు తర్వాత వెంటనే లక్ష్మీపతి డబ్బు జేబులో దోపుకొని ఒక చిన్న కాగితపు ముక్కను కవర్లో కుక్కడం గుర్తొచ్చింది. వెంటనే ఉత్తరాలన్నింటినీ విదిలించా. ఆ పేపర్ ముక్క, దాని మీద శ్రీనివాసులు, కేర్ ఆఫ్ చెన్నకేశవులు, కాఫీ హోటల్, బస్ స్టాండు, ముగ్గురాళ్ల, పోస్ట్. ఆ అడ్రస్ తర్వాత మూలగా 560 అంకె వేసింది. అయిపోయింది. లింకు దొరికింది. ఆ కుర్రాడి ఫోటో వెనక 560, చీటీలో శ్రీనివాసులు, ఉత్తరాల్లో చెన్నకేశవులు రాసిన సాయమ్మ. దొరికింది. ఈ వికృతమైన మానవ మీదకు లింకు దొరికింది. ముగ్గురాళ్లలో సాయమ్మ అనే స్త్రీతో మురళి సంబంధం పెట్టుకున్నాడు. ఆమె ద్వారా ఓ కొడుకును కన్నాడు. వాడి పేరే శ్రీనివాసులు. ఈ ఫోటో ముక్కలో ఉన్న కుర్రాడే శ్రీనివాసులు. వాళ్ళకి అప్పుడప్పుడు చెన్నకేశవులు అనబడే కాఫీ హోటల్ ఓనర్ ద్వారా డబ్బు పంపించేవాడు మురళి. ఆఖరి రోజుల్లో ఏదో పెద్ద అవసరం వచ్చి తన కొడుకైన శ్రీనివాసులకి 560 రూపాయలు పంపించాలని మూట కట్టి పెట్టుకున్న మురళి
చచ్చిపోయాడు. ఆ మూటలో 560 రూపాయలున్నాయి. అంతే, ఒక అద్భుతమైన కథ అల్లేసింది మనిషి మేధ. ఊహకు వాస్తవాలతో నిమిత్తం లేదు. అసలు సంబంధం లేని విషయాలను కూడా ఏవేవో ఆధారాలు కల్పించుకొని కల్పిస్తూ ఉంటుంది. పట్టు దొరకాలంతే. దొరికింది. మొదటి పట్టు మురళి అవివాహితుడు కావడం. రెండో పట్టు చెన్నకేశవులు రాసిన ఉత్తరాలు. 3 అందులో చెన్నకేశవులు పేర్కొన్న సాయమ్మ, శ్రీనివాసులు. ఆ తర్వాత చచ్చిపోయిన మురళి తల క్రింద డబ్బు ముఠ కర్చీపు. వీటన్నింటినీ కలుపుతూ మురళీ చూపులు. ఇప్పుడు అందుకే మురళీ చూపుల్లో ఆకలి లేదు, ఏదో చెప్పాలన్న ఆరాటం కనబడుతోంది నా వికృతమైన మేధకు. ఆ చెప్పాలనుకున్నది కూడా నేను నేసిన పేనిన అద్భుతమైన కథే. సెహబాష్ మనిషి, నీ మీదకు సాటి ఏదీ లేదు ప్రపంచంలో. నిన్నటి వరకు మురళి జస్ట్ ఓ దరిద్రుడు, అనాథ, ఆకలితో కేకలు వేయలేక చూపులతో వేటాడినవాడు. కానీ ఇప్పుడు ఈ ఉత్తరాల ద్వారా మురళి వేరే, వాడికి ఎవరికీ తెలియని జీవితం ఉంది. ఏమిటది అన్న ప్రశ్నకు నా మేధాలు లేసిన కథే జవాబు. అది సరైన సమాధానమేనా? కుతూహలం, వికృత కుతూహలం. ఇంతవరకు మురళి మీదున్న జాలి స్థానంలో ఓ పెద్ద ప్రశ్న నిల్చుంది. మానవత్వం, అమానుషత్వం అన్న విచికిత్స నాశనమైపోయి ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. మురళి అవ్యక్త వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడాలి. ఎవరికీ తెలియని మురళి స్వంత జీవితంలో ఏముంది? నిజానికి నాకు అస్సలు అవసరం లేని విషయాలవి. అయినా సరే తెలుసుకోవాలనే కుతూహలం. కుతూహలం నాగరికతల్ని, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని సాధించింది. కానీ నాలో ఇప్పుడున్నది దాని వికృత ముఖం. ముగ్గురాళ్ళ దూరమేం కాదు. వెళ్ళాలి, వెళ్ళి మురళిని తెలుసుకోవాలి. చచ్చిపోయిన వాడిని తవ్వి కెలికి తిరగదోడాలని ఓ పైశాచిక నిర్ణయం. తనకంటే కొన్ని కోట్ల రేట్లు పెద్దదైన కుతూహలాన్ని తొడుక్కున్న నా మరుగుజ్జు మెదడు తీసుకుంది. ముగ్గురాళ్ల పెద్ద ఊరేమీ కాదు. హైవే మీదున్నందున డాబాలనబడే పాక హోటళ్ళు, సిగరెట్ బంకులు, పంచర్లు వేసేవాళ్ళు, ఓ డీజిల్ పంపు, మెకానిక్ షెడ్డు, హైవేకి అతి సాధారణమైన అలంకరణ, హోరెత్తించే పాటల గోల. ముగ్గురాళ్ల పల్లె రోడ్డు మించి 1 కిలోమీటర్ లోపలికుంది. దిగగానే గుండ్రంగా రంధ్రాలున్న రేకు చట్రంలోకి టీ గ్లాసులు దిగేసుకొని వెళ్తున్న ఓ 12 ఏళ్ల కుర్రాన్ని నిలిపి చెన్నకేశవులు హోటల్ ఏదని అడిగా. వాడు వేలు పెట్టి చూపించాడు. మనసులో వికృతత్వం. ఆ కుర్రాన్ని పట్టి పట్టి చూసా. ఫోటోలో వాడు వీడేనేమోనని. కాదని నిర్ణయించుకొని కదిలా. ఇంతకీ ఫోటోలో ఉన్న కుర్రవాడి పేరు శ్రీనివాసులు అనడానికి నా దగ్గర రుజువు లేదు. అసలు శ్రీనివాసులు మురళి కొడుకు అనడానికి అస్సలు ఆధారం లేదు. నేనేదో గొప్ప రహస్యాన్ని ఛేదించబోతున్నానన్న హుషారు. చెన్నకేశవుల హోటలు పెద్ద వారపాక. దానికి ఒకప్పుడు బోర్డు లాంటిది ఉండిందేమో. ఏదో తుప్పుపట్టిన బోర్డు లాంటిది మండుతున్న పంప్ స్టవ్కి అడ్డంగా పెట్టుంది. బాగా బయటకి, దాదాపు రోడ్డుకు దగ్గరికి ఓ గుండ్రటి సిమెంటు నీళ్ల తొట్ట. దానిమీద సగం మూసిన ఓ కుళ్ళిపోయిన చెక్క ముక్క, దానిమీద జిడ్డు పట్టిన ఓ మురికి ప్లాస్టిక్ గ్లాసు ఉన్నాయి. పాక ముందు 3 మడత రేకు కుర్చీలు. 2 వెనకల బ్యాక్ రెస్ట్లు లేవు. 3వ దానికి ఓ కాలు గాల్లో తేలుతోంది. ఓ పడవాటి చెక్క బల్ల. బ్యాక్ రెస్ట్ లేని 2 రేకు కుర్చీలను ఆక్రమించుకొని 2 వ్యక్తులు ఉగ్గాని అనబడే బొరుగుల తిరగమూత, మిరపకాయ బజ్జీలతోటి కలిపి తింటున్నారు. పక్కగా మండుతున్న బాయిలర్లో నీళ్లు కుతా ఉడుకుతున్నాయి. ఆ బాయిలర్ వెనక నిలబడిన ఓ నల్లటి వ్యక్తి ముక్కులో వేలు పెట్టి కెలుక్కుంటున్నాడు. బహుశా వాడే చెన్నకేశవులై ఉంటాడు. నన్ను చూసి ముక్కులోంచి వేలు తీయకుండానే ఏం అన్నట్టు తలెగరేశాడు వాడు. కేశవు, చెన్నకేశవులు అనుమానంగా అడిగా. ఆ కేసులన్నా చెన్నకేశవులుగాడా? నా కొడుకు కాడనే కదా ఈ హోటల్ కొనుక్కుంది నేను. నా కొడుకు పోయి కూడా 3 నెలలుగా నీకొచ్చాంది. నువ్వే వెళ్ళన్నా? ఒకసారి రేగుతున్న వంట మీద నీళ్లు చల్లినట్టయింది.
అవు పలకబోతివి, వానితో నీకేం పని? బాక్యా లేదన్నట్టు తల అడ్డంగా ఊప. ఇంకా ఆశ చావల. శ్రీనివాసులని చెన్నకేశవుల దగ్గర పనిచేసే అబ్బాయి ఉండేవాడు. నీకేమైనా తెలుసా? ఆశగా అడిగా. ఆ డాఫర్న బట్ట సాయమ్మ కొడుకు గదా. ఆ నా కొడుకు తల్లికి డాఫర్ ఫండ్స్ వేసేటోడు. లేలే, ఆ నా కొడుకు కూడా లారీ సాయమంతోనే హైదరాబాద్కి పారినాడు. వాడు పోయినాకనే చెన్నకేశులు గాడు సాయమ్మని లేపకపోయా. అవు చెప్పకపోతివి, నీకేంటికినా ఇవన్నీ? గొంతు పెద్దగా చేసి అరుస్తున్నట్టు మాట్లాడుతున్నాడు వాడు. కుర్చీల్లో ఉగ్గానీ బజ్జీ కస్టమర్లు నన్ను కుతూహలంతో చూస్తున్నారు. అసహనంగా ఉన్న చంపుకోలేని వికృత కుతూహలం నా లోపల. అదే నన్ను క్షణాన్ని ఎక్కడుంచింది. సాయమ్మ పేరు వినగానే మళ్ళీ ఆశ కొమ్మలు రెమ్మలు తొడిగింది. పేరేమిటి? వాడిని అడిగా బెంచి మీద కూర్చొని. ఓ సిగరెట్ వెలిగింది. సుంకన్న. అవు సారు, చెన్నకేశులు గాంతో నీకేం పనో చెప్పలా అడిగాడు వాడు. నా ఊరు పేరు చెప్పి వాడిచ్చిన మురికి టీ గ్లాస్ తీసుకొని, మురళి తెలుసా నీకు? రాయి వేశా. మురళ్యా? ఎవలో? తెలుసా? ఆయనకి చెన్నకేశులు గానికి ఏమన్నా లిగాడీనా? అమాయకమైన నిజాయితీతో అడిగాడు వాడు. అంటే మురళి ఎవరో నీకు అస్సలు తెలీదా? ఉత్సాహం కుతూహలం రెండు నిట్టలిలోలా కూలిపోతుంటే. తెల్లని చెప్పలేనా సారు? చెన్నకేశులు గారు చెప్పు. తెలుసు. నా కొడుకు కానీ ఈ హోటల్ 4 ఏళ్ళకి నేను కొనుక్కున్నా. నాకిమ్మన్నాక రాత్రి కాన్నే సాయం అని లేపకపోయా. సాయం ఎవరు? ఇంకా ఆశ కుతూహలం. జోరాబాయమ్మ కంపెనీలో లంచ మామూలుగా చెప్పాడు. ఇక్కడ ముగ్గురాళ్లలో చెన్నకేశులను తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా? ఇంకా లోతుకు తవ్వాలనే కోరిక. నా అనేటోళ్ళు లేరు సారు. నా కొడుక్కి యాడ్ నుంచి వచ్చినాడో కూడా తెలియదు. జోరాబాయమ్మకి తెలిసిండొచ్చు కానీ అది సచ్చి కూడా ఏడాది అయిపోయాయి కదా. అయిపోయింది, ఇక ముందుకు దారి లేదు. మళ్ళీ మామూలే. మురళి అనాథ, వాడి మీద జాలి, నేను వాడికి ఏమీ చేయలేదన్న అపరాధ భావన, వీటన్నింటినీ మించి ఏదో నిరాశ. నా నమ్మకాల్ని అనుమానాల్ని అన్నింటినీ పటాపంచలు చేస్తూ నేను అతి జాగ్రత్తగా అల్లిన కథను కకావికలు చేస్తూ నిరాశ. మురళిని తవ్వుదామనుకుంటే పలుగేసిన అడుక్కే ఓ పెద్ద బండ. ఉత్తరాలు చూడకముందు ఒక మురళి మాత్రమే. ఇప్పుడు చెన్నకేశవులు, శ్రీనివాసు, సాయమ్మ, 560 రూపాయలు, పిల్లవాడి ఫోటో. ఇవన్నీ కలిసి నన్ను వెంటాడుతూ నేను వెన్నుతిరిగి చూస్తే టక్కున కాలం పొదల్లో దాక్కుంటూ చీకటి అడవిలో మెరిసే కళ్ళలాగా. కుతూహలం పొలంలో అనుమానపు బీజాన్ని నాటితే మొండి చేతుల బొమ్మజెముడు తలలు లేచినట్టు వికృతమైన ఊహలు లేస్తూనే ఉంటాయి. బొమ్మజెముళ్ళు కథ సమాప్తం. మరొక సీమ కథతో మళ్ళీ కలుద్దాము.